మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు మీకు గుర్తుందా? నేను హోమ్ మినిస్టర్ అయితే అంటే నేను హోమ్ మినిస్టర్ కానందువల్ల ఈ క్రిమినల్స్ ఎలా ఎవరెస్ట్ వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు అని. అటువంటి క్రిమినల్ ఏడు బరి తెగించి బజార్లమ్మట తిరుగుతూ మరి ఆడికి పర్మిషన్ ఎవరు ఇచ్చారో, ఇలాగా బరి తెగించి మాట్లాడే వాళ్ళకి ఎవరు ఎందుకు ప్రోత్సహిస్తున్నారో తెలియదు. మరి బరి తెగించి మాట్లాడి ఎలా చేశారు క్రిమినల్ లాగా. సో ఇటువంటి క్రిమినల్స్ ఆట కట్టిస్తాను అని, హోమ్ మినిస్టర్ అయితే ఆట కట్టిస్తానని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అంటే ఆయన ఊరికేనే మాట్లాడరు. ఎందుకంటే కూటమిలో ఒక ప్రముఖ నాయకుడు ఆయన. మరొక కూటమిలో తెలుగుదేశం పార్టీ తర్వాత ఎక్కువ స్థానాలున్న పార్టీ నాయకుడిగా, ప్రజల్లో ఎంతో ఆదరాభిమానాలున్న వ్యక్తిగా మరి ఆయన ఆ మాట హోమ్ మినిస్టర్ అయితే అన్న మాట అన్నారు. కాబట్టి చూద్దాం మరి రేపు కేంద్రంలో ఒక వారం రోజుల్లోని ఇవాళ పేపర్లో కూడా వచ్చినాయి, అన్ని పేపర్లలో సాక్షితో సహా కేంద్రంలో త్వరలో ఇది క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని, ఆ తర్వాత రాష్ట్రంలో అని. ఏమో పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయితే, ఎందుకంటే నా నాలుక ఆయనకే కానుగ్గా భయపెట్టే విధంగా ఇస్తానన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అయ్యాక నేను ఖచ్చితంగా కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే అతను దళితుల ఓట్లు తెలుగుదేశానికి మళ్లించాలని చూస్తున్నాడా, లేకపోతే హిందువుల ఓట్లు జగన్కి మళ్లించాలని చూస్తున్నాడా? కొత్త అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో హిందూ వేషం వేస్తున్నాడు ఎక్కువ. మరి ఈయన దళిత ద్వేషి అన్న ఇమేజ్ తీసుకొచ్చి ఆయనకి హిందువులను దగ్గర చేయాలని చూస్తున్నాడా, లేదంటే ఈ ఏమో చెప్పలేం. బాబు గారిని హిందూ ద్వేషిగా చూపెట్టి హిందువులను పూర్తిగా దూరం చేసి ఏమో మరి కన్ఫ్యూజ్ చేశారా? మీరేదో మాట్లాడి ఇతనేదో మాట్లాడి మొత్తం మీద నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. ఇప్పటికే నా నాలుగు ఏమైపోతుందో అన్న భయంలో నేనున్నాను. మళ్ళీ ఇలా మీతో మాట్లాడాలంటే నాకు నాలుగు ఉండాలి, లేదంటే అదేదో సినిమాలో సుబ్బరాజుకి నాలుగు పోదా అంటూ ఉంటారు. ఏ సినిమా అది? ఏదో మహేష్ బాబు సినిమా. సుబ్బరాజు మాట పోద్ది అనమాట. ఫుఫ్ అని గాలి ఊస్తే అదేదో మాటలాగా వస్తుంది. పోకిరి కాదు, ఏదో సినిమా. సర్లే ఏదోట్లే. సో అలాగ అయిపోద్ది. సో అంచేత నా నాలుగు ఉండగానే మీరు చక్కగా మాట్లాడించేసుకుని. అంటే మీకు నాలుగు తీసేస్తారని మీకు కాన్ఫిడెన్స్ గా ఉందంటారు సార్. మీరు మాట్లాడతారు నాలుగు తీసేస్తారు అంటున్నారు. అంటే అన్నాడు కదా, అంటే బొత్తిగా పట్టించుకున్నట్టుంటే ఫీల్ అవుతాడండి అంతే. అన్న మాటలే గౌరవం ఇచ్చి కొంచెం భయపడుతున్నారు సార్. అది భయం అభినయిస్తున్నాం. ఎందుకంటే నాకు సిఆర్పిఎఫ్ ఉందమ్మా, మెషిన్ గన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కనీసం 200-300 మందిని షూట్ చేసిన తర్వాతే ఎవడైనా దగ్గరికి రాగలరు. సో అంచేత ఆ భయం నాకు లేదు. కానీ అట్లీస్ట్ సాయంత్రం మళ్ళీ ఈహా ఛానల్లోనో సాక్షి ఛానల్లోనో నా దెబ్బకు భయపడిపోయాడని చెప్పి ఈ మధ్యన సూట్ కలర్ మార్చాడు చూసారా? మరి నీల్ కుమారుడు అంటున్నారని చెప్పి ఆడ కొంచెం
బ్లాక్ చేశాడు. ఫుల్ కామెంట్ చేశారు సార్. ఆ? ఆ సూట్ గురించి కూడా కామెంట్ చేశారు సార్. ఆ. మీరు వేసుకుని చూస్తే తెలుస్తుంది సూట్ మీకు ఎలా ఉంటుందో. డెఫినెట్గా ఇప్పుడు మరుగుజ్జోడు సూట్ వేసుకుందానికి నేను సూట్ వేసుకుందానికి తేడా ఉండదంట. అది చెప్పిన దాంట్లో తప్పే ఉంది, కరెక్ట్గా చెప్పాడు. కాకపోతే ఆడి మీద నాకుంటే ఎక్కువ పడుద్ది. ఆడికి మీటర్ చాలు, ఇంత ఉంటాడు ఆడు, నాకు 2 మీటర్లు ఆడద్ది. మరి హైట్ ఉంది వెయిట్ ఉంది కదా, తప్పేం మాట్లాడాడు పాపం. నాకు చిన్న గుడ్డ సరిపోద్దిరా సూట్కి, నీకైతే భీమవరం షాపులన్నీ కావాలన్నాడు. అంటే భీమవరం అంటే ఒక చిన్న ఊళ్ళో ఉంది ఆడికి. భీమవరంలో 2 మీటర్లు దొరకదా? అంటే అతనికి తెలియదు కదా సార్, మన ఆంధ్ర అతను కాదు కదా సార్, అతను వ్యవహారం గురించి తెలియదు. భీమవరం గురించి తెలియదు ఆడికి. ఆడికి ప్యాంట్కి అండర్వేర్కి దేనికి పెద్ద తేడా ఉండదు కదా. సరే ఎనీహో, ఆడి సంస్కారహీనుడు, మనం మన సంస్కారం మర్చిపోకూడదు కాబట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? దీని మీదే సార్ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ కోరి బాబే వదిలేరా బాబు ఇంకా దాన్ని. ఈ అనుమానాలు తగలయా? సో అంటే అనుమానం రావడం సహజం, కానీ డెఫినెట్గా అటువంటి యూజ్లెస్ ఫెలోతో ఎవరు కూడా మాట్లాడరు. అనుమానం రావడం సహజం. అనుమానం వచ్చే విధంగా అతను ఆ ట్రిక్ ప్లే చేసి ఉండొచ్చు, అంతే తప్ప అనుమానాలు మీరేమీ పెట్టుకోవద్దు. ఖచ్చితంగా వీలైనంత త్వరలో నేను కంప్లైంట్ ఇచ్చే అవకాశం నాకు వస్తుందని ఊహించుకుంటున్నా.